వచ్చింది మాట వింటారా? శారమ్మ కూడా తన భర్తకు లోబడి యోగ్య ప్రవర్తనతో తన్ను తాను ఆత్మ సౌందర్యవంతురాలుగా తన్ను తాను చూపించుకుంది. శారమ్మలో ఉన్న శరీర సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యమే చాలా గొప్పది. దాని గురించి బైబిల్ నొక్కి చెబుతుంది. అందుకే అందము మోసకరము సౌందర్య వ్యర్థం అన్నాడు. శరీర సంబంధమైన సౌందర్యం అది కొంత మట్టుకు ఏదో లోక సంబంధంగా అది ఉపయోగపడుతుందేమో, అది దేవుడికి నచ్చదు. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, పై రూపాలను చూసేవాడు కాదు, ఎత్తును చూసేవాడు కాదు, రంగును చూసేవాడు కాదు. ఆయన పై రూపాన్ని అస్సలు లక్ష్య పెట్టాడు. అంతరంగాన్ని చూసేవాడు, అంతరంగము ముందు అలంకరణ ఎంత ఉందో చూసేవాడు. శారమ్మ పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ్మును తాము గుణముతో సత్క్రియలతో లోబడి వారిని వారు అలంకరించుకున్నారు. దేవుడికి ఆత్మ సౌందర్యంగా కనపడ్డారు. నీ రాజు నీ ప్రభు ఆ సౌందర్యమును కోరినవాడు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా.